రాష్ట్రంలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. వారికి ఉచితంగా త్రిచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించారు. ద్విచక్ర వాహనానికే రెండు వైపులా టైర్లు ఫిట్ చేసి అందిస్తారు. వీటిని రెట్రోఫిటెడ్ వాహనాలు అంటారు. ఒక్కో బండి ఖరీదు ₹1,00,000. నియోజకవర్గానికి 10 మంది చొప్పున 175 నియోజకవర్గాలకు కలిపి 1750 మంది దివ్యాంగులకు ఈ ఏడాదికి త్రిచక్ర వాహనాలు అందిస్తారు. వీటి పంపిణీకి ₹17,50,00,000 వరకు ఖర్చవుతుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమకు త్రిచక్ర వాహనాలు అందించాలంటూ దివ్యాంగులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జగన్ మాత్రం వాటిని పెడచెవిని పెట్టాడు. 5 సంవత్సరాల కాలంలో 1750 మందికి మాత్రమే అందించారు. అందులో అర్హుల కన్నా అనర్హులకే ఎక్కువగా అందాయని, వైసీపీ నాయకులు డబ్బులు తీసుకుని సిఫార్సు చేసిన వారికి ఇవి దక్కాయని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ముందు కూడా అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నామంటూ మరోసారి జిమ్మిక్కులు చేసి దివ్యాంగులను మోసం చేశారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం కొన్ని వేల సైకిల్స్ కొనుగోలు చేయగా తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ వాటిని కూడా పంపిణీ చేయకుండా తుప్పు పట్టించి మూలన పడేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఏటా త్రిచక్ర వాహనాలను దివ్యాంగులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎటువంటి రాజకీయ రికమెండేషన్లకు తావులేదు. డిగ్రీ లేదంటే ఆ పై చదువులు చదివి ఉండాలి. అయితే 10వ తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధితో జీవించే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 25వ తేదీ చివరి తేదీ. వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు 70% అంగవైకల్యం కలిగి ఉండాలి. దీనికోసం www.apdas.cac.ap.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికి 3 లక్షల ఆదాయ పరిమితి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.